హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎల్ సివిల్ టెక్. ఈ వీడియోలో మనం ప్రాబ్లం అయితే చేస్తాము. సైడ్ అండ్ ఎండ్ వెల్డింగ్ మీద డిజైన్ అయితే చేసుకుంటాం. అది ఎలా చేయాలో ప్రీవియస్ క్లాస్లో అయితే ఆ ప్రాసెస్ అయితే డిజైన్ ప్రాసెస్ చూసాం కదా. ప్రాసెస్ని బేస్ చేసుకుని ప్రాబ్లం ఎలా చేయాలని ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ an angle ISA Indian standard angle is 130 mm by 130 mm by 10 mm carrying an axial load of 220 kilonewtons. Axial load of 220 kilonewtons is connected to a gusset plate 12 mm thick. Design welded connection with side and end welds. If the ultimate shear stress in the weld is 410 MPa, assume connections are made in shop. ఓకే, సో మనకి ఇచ్చిన డేటా అయితే ఇది. సో గివెన్ యాంగిల్ ఈజ్ ఐఎస్ఏ యాంగిల్ ఎంత 130 mm by 130 mm by 10 mm. సో ఇక్కడ మనకి 130 ఇచ్చాడు. ఈ 10 mm అనేది యాంగిల్ యొక్క థిక్నెస్, యాంగిల్ లెగ్ యొక్క థిక్నెస్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, సైజ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ప్రాసెస్లో సైజ్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో మ్యాక్సిమం పర్మిటెడ్ సైజ్ ఆఫ్ వెల్డ్ ఈక్వల్ టు 3/4 థిక్నెస్ అనుకున్నాం. 3/4 థిక్నెస్ మీన్స్ 10 mm. 3/4 into 10. సో దట్ వాల్యూ ఈజ్ 7.5 mm. సో 7.5 mm అనేది మనం ఎంత అడాప్ట్ చేసుకోవచ్చు, లెంత్ అనేది నియర్లీ 7 mm కింద మనం ఫిల్లెట్ వెల్డ్ యొక్క సైజ్ ఎంత అడాప్ట్ చేసుకుంటున్నాము, 7 mm. ఓకే, 7.5ని మనం 7 mm కింద అడాప్ట్ చేసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ సైజ్ అయితే క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి, లోడు, యాక్సియల్ లోడ్ మన క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. గివెన్ లోడ్ ఈజ్ యాక్సియల్ లోడ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ద లోడ్ ఈజ్ 220 kilonewtons. సో నౌ వీ నీడ్ టు కన్వర్టెడ్ ద వాల్యూ ఆఫ్ లోడ్ ఈజ్ డిజైన్ లోడ్. సో యాక్సియల్ లోడ్ మనము డిజైన్ లోడ్లో కన్వర్ట్ చేయడం అవసరం. సో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, డిజైన్ లోడ్ అన్నా ఫ్యాక్టర్ లోడ్ అన్నా ఒకటే. సో మన క్వశ్చన్లో యాక్సియల్ లోడ్, వర్కింగ్ లోడ్ అని మెన్షన్ చేస్తే కన్ఫామ్గా మనం డిజైన్ లోడ్లో కన్వర్ట్ చేసుకోవాలి. డిజైన్ లోడ్ ఈజ్ యాక్సియల్ లోడ్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. యాక్సియల్ లోడ్ వాల్యూ ఈజ్ 220, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 1.5. సో డిజైన్ లోడ్ వాల్యూ ఈజ్ 330 into 10 cube newtons. ఓకే, మనకి ఇప్పుడు డిజైన్ లోడ్ కూడా క్యాలిక్యులేషన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అల్టిమేట్ షియర్ స్ట్రెస్. అల్టిమేట్ షియర్ స్ట్రెస్ ఇన్ ద వెల్డ్ ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ ద వాల్యూ FU ఈక్వల్ టు 410 MPa. నెక్స్ట్ వెల్డింగ్ ఎట్ షాప్. సో పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ వాల్యూ కావాలి. సో గామా MW పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. సో వెల్డింగ్ ఎక్కడ జరిగిందంట, షాప్లో జరిగిందని చెప్పాడు. సో షాప్లో జరిగింది కాబట్టి పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ వెల్డింగ్ వాల్యూ ఈజ్ 1.25. అదే సైట్లో జరిగితే 1.5. షాప్లో జరిగింది కాబట్టి 1.25. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ షియర్ స్ట్రెస్ ఇన్ ద వెల్డ్. డిజైన్ shear stress in the weld formula FWD equal to FU by √3 gamma MW equal to FU means 410, already they have given the value. √3 gamma MW means partial safety factor. 410 by √3 into 1.25 simplify చేసుకుంటే FWD design shear stress value is 189.37 MPa. ఓకే, నెక్స్ట్ ఎఫెక్టివ్ లెంత్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ది వెల్డింగ్ రిక్వైర్డ్. సో ఎఫెక్టివ్ లెంత్ డైరెక్ట్ ఫార్ములా లేదు, మనకి డిజైన్ స్ట్రెంత్ ఫార్ములా, డిజైన్ లోడ్ ఫార్ములా తెలుసు. PD ఈక్వల్ టు LW TW FW. ఇక్కడ నుంచి LW వాల్యూ తీసుకోవచ్చు. LW మీన్స్ ఎఫెక్టివ్ లెంత్, దట్ మీన్స్ L. సో ఎలా తీసుకోవచ్చు, PD బై TW FWD. సో L ఈక్వల్ టు PD బై TW FWD. PD వాల్యూ తెలుసు, TW వాల్యూ తెలుసు, FWD తెలుసు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే PD అంటే మనకు వాల్యూ 330 into 10 cube లోడ్. TW మీన్స్ థిక్నెస్, ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిజైన్ ప్రాసెస్లో చూసుకున్నాం. థిక్నెస్ ఆఫ్ వెల్డింగ్, ఎఫెక్టివ్ థిక్నెస్ ఆఫ్ ది వెల్డింగ్ ఈజ్ 0.7 into సైజ్. 0.7 into సైజ్, ఎఫెక్టివ్ థిక్నెస్ 0.7 into సైజ్. సైజ్ మనం ఎంత అడాప్ట్ చేసుకున్నాం, సైజు 7 అడాప్ట్ చేసుకున్నాం. 0.7 into S. సో 0.7 into 7 into FWD వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసాం కదా, ఆ వాల్యూ ఈజ్ 189.37. సో ఫైనల్గా ఇది మొత్తం సింప్లిఫై చేసుకుంటే మనకి ఎఫెక్టివ్ లెంత్ ఈజ్ 355.64 mm వచ్చింది. సో మనం ఎంత అడాప్ట్ చేసుకోవచ్చు, నియర్లీ 355.64 కాబట్టి 356 mm. సో ఎఫెక్టివ్ లెంత్ వాల్యూ ఈజ్ 356 mm. సో డయాగ్రామ్ అయితే కామన్గా అన్నిటికి ఒకటే. సో ఇక్కడ L1 L2
మన ఎండ్ వెల్డింగ్స్ కాబట్టి ఎండ్ వెల్డింగ్స్ కూడా చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఎండ్ వెల్డింగ్. సో ఇది L, F1, F2, F3. CZZ వాల్యూ ఇది L/2 L - CZZ. సో యాంగిల్ లెంత్ 130, థిక్నెస్. ఓకే, హియర్ క్లియర్. ఇప్పుడు ఈ CZZ వాల్యూ ఎలా తీసుకోవాలో మనం చూద్దాం. ఫస్ట్ గివెన్ యాంగిల్ ఈజ్ 130/10 mm. ఓకే, ఈ 10 mm మన థిక్నెస్ అనేది ఓన్లీ మన క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పుడు సెక్షన్ తీసుకోవడానికి మాత్రమే, మనం అడాప్ట్ చేసుకున్న థిక్నెస్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి చెప్పుకున్నాం కదా ప్రీవియస్గా స్టీల్ టేబుల్ బుక్ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్టీల్ టేబుల్ బుక్లో మనము ISA మనకి ఇచ్చిన సెక్షన్ ఏంటి, 130/130. 130/130 అనేది మనం క్లియర్గా చూసుకోవాలి. మనం చూస్తే కోడ్ బుక్లో స్టీల్ టేబుల్ బుక్, కోడ్ బుక్ కాదు, ఈ CZZ వాల్యూ అనేది ఓన్లీ స్టీల్ టేబుల్ బుక్లోనే అవైలబుల్గా ఉంటుంది. 130/130. ఓకే, ISA ఇండియన్ స్టాండర్డ్ యాంగిల్ 130/130. థిక్నెస్ చూస్తే మనకి ఇక్కడ 8, 10, 12, 15 ఉన్నాయి. మనకి ఇచ్చిన థిక్నెస్ ఎంత, 10. 130/130 ఇండియన్ డెసిగ్నేషన్ సైజ్ యాంగిల్లో థిక్నెస్ 10 లైన్లో మనం చూసుకోవాలి. థిక్నెస్ 10 లైన్లో 10 లైన్ కరస్పాండెంట్గా CXX సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాంగిల్స్ కనిపిస్తుంది. CXX, CY వాల్యూస్ ఉన్నాయి. మనం ఈ తీసుకోవాలి. 1 అంటే 130, 10, 10లో డైరెక్ట్గా కరస్పాండెంట్ CXX 3.58 ఉంది. వాల్యూ ఈజ్ 3.58. సో 3.58 అనేది మనకి ఇక్కడ సెంటీమీటర్లో అవైలబుల్గా ఉంటుంది. వాల్యూ ఈ సెంటీమీటర్లో అవైలబుల్గా ఉంటుంది. మనకు అన్ని MMsలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇది సెంటీమీటర్లో అవైలబుల్గా ఉంటుంది కదా, మనకు అన్ని MMsలో కాబట్టి 3.58ని MMsలో కన్వర్ట్ చేసుకుంటే మనకి 35.8 MMs కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు CZZ వాల్యూ ఎలా తీసుకోవాలో ఐడియా ఉంది కాబట్టి మనం మెన్షన్ చేసేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎఫెక్టివ్ లెంత్ L1 + L + L2 ఈక్వల్ టు టోటల్ వెల్డింగ్ లెంత్ ఈస్ 356. L1 + L2 క్యాపిటల్ L వాల్యూ 130, 356 - 130. L1 + L2 ఈక్వల్ టు 226. ఇది ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం మూమెంట్స్ తీసుకుంటాం. మూమెంట్స్ తీసుకోవడం ఎలాగో తెలుసు కదా ఆల్రెడీ. F1, F2, F3, L1, TW, FW ఆల్రెడీ మనం ముందుగానే ప్రీవియస్గా ప్రాబ్లంలో చెప్పుకున్నాం. ఈ మెన్షన్ చేయకపోయినా డైరెక్ట్గా ఫైనల్గా వచ్చిన ఫార్ములా కూడా మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. బట్ ఒకసారి ప్రాసెస్లో ఫాలో అవుదాం మనం. సో మూమెంట్స్ తీసుకుంటాం. మూమెంట్స్ ఏంటి, మనకి F1 ఫస్ట్ ఫోర్స్ F1 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. F1 ఈక్వల్ టు L - CZZ. L - CZZ. నెక్స్ట్ Ft ఈక్వల్ టు L/2 - CZZ. F3 ఈక్వల్ టు CZZ. ఇక్కడ F1, F2, F3 అంటే మనం సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటాం. సబ్స్టిట్యూషన్ చేసుకున్నాక ఫైనల్గా మనము TW, FWD అనేది కామన్గా ఉంది కాబట్టి సో కామన్ తీస్తే సో ఈ TW, FW అవతలకి వెళ్తే 0 అవుతుంది. సో 0 అయిన తర్వాత మనకి L1 వాల్యూ తెలుసు. సో L1 అంటే మనకి తెలియదు. L1 నెక్స్ట్ L వాల్యూ తెలుసు, CZZ వాల్యూ తెలుసు. ఇవి సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సింప్లిఫై అయిన వాల్యూ 130 - 35.8 94.2, 130/2 - 35.8 29.2. సో 35.8 అనేది CZZ వాల్యూ. సో ఫైనల్ సింప్లిఫై వాల్యూ ఈజ్ 94.2 L1 - 35.8 L2 ఈక్వల్ టు ఈ L వాల్యూని అవతల తీసుకెళ్తే మైనస్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే L అంటే -130 29.2. సో ఇక్కడ ఈక్వేషన్ 2 అవుతుంది మనకి. ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ 2 ఉంది, మనకి ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది. ఇక్కడ అన్నోన్ L1, L2, ఇక్కడ అన్నోన్ L1, L2. సో ఈ బోత్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకున్నాక మనకి ఫైనల్గా L1, L2 వాల్యూస్ అయితే 33.036 mm, L2 వాల్యూ 192.96 mm. ఇది మనకి సైడ్ అండ్ ఎండ్ వెల్డింగ్స్ యొక్క ప్రాసెస్. సో మనకి ఇంత డైరెక్ట్గా ఇంత యూజ్ చేయకుండా డైరెక్ట్గా L1, L2ని మనకి ఫైనల్గా ఇంత డిజైన్ చేసేటప్పుడు ఫైనల్ ఫార్ములా యూజ్ చేసైనా సరే మనం సబ్స్టిట్యూషన్ చేసేసుకోవచ్చు వాల్యూస్ అనేది, అది ఇంకా సింపుల్ అయిపోతుంది. సో ఈక్వేషన్ సాల్వ్ చేయడం అనేది క్యాల్సిలో చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరికైనా క్యాల్సిలో ఈక్వేషన్ సాల్వ్ చేయడం రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఒక వీడియో చేసి
మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ ప్రాబ్లమ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.